హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. మనం చెప్పుకోబోయే టాపిక్ 4th క్లాస్ ఫస్ట్ సెమిస్టర్ 3rd చాప్టర్ అండి. ఎనిమల్స్ అరౌండ్ అస్, మన చుట్టూ ఉండే జంతువులు. ఈ చాప్టర్ నుంచి ప్రీవియస్ టెట్ అండ్ డిఎస్సి ఇంపార్టెంట్ బిట్స్ గురించి డిస్కషన్ చేసుకుందామండి. ఒక్కసారి ఈ వీడియో చూసే ముందు వీడియోలో ఈ చాప్టర్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఒక్కసారి ఆ వీడియో చూసి నెక్స్ట్ ఈ వీడియోకి వచ్చి మీరు ఆన్సర్స్ చాలా ఈజీగా చేయగలరు. ఇప్పుడు క్వశ్చన్లోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ క్వశ్చన్, ద ఇయర్స్ ఆఫ్ బర్డ్స్ ఆర్ కవర్డ్ విత్ డాష్. పక్షుల చెవులు డాష్తో కప్పబడి ఉంటాయి. ఆప్షన్ ఏ ఫెదర్స్, ఈకలు. ఆప్షన్ బి స్కిన్, చర్మం. ఆప్షన్ సి ఫర్, రోమాలు. ఆప్షన్ డి స్కేల్స్, పొట్టు. వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి? ఒక్కసారి అండి మీరు ఆన్సర్ ఏదైతే కరెక్ట్ అనుకుంటున్నారో ఆన్సర్ని కామెంట్ అయినా చేయండి, లేదా మీ మైండ్లోనా అనుకోండి. దీనివల్ల మీ మీద మీరు ఎంత సబ్జెక్ట్ నేర్చుకున్నారు అనేది మీకే ఐడియా వస్తుందండి. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఎనిమల్స్ దట్ ఈట్ ఓన్లీ ప్లాంట్స్ ఆర్ కాల్డ్. మొక్కలని తినే జంతువులను డాష్ అంటారు. ఆప్షన్ ఏ ఓమ్నివోర్స్, సర్వహారులు అంటే ఉభయహారులు అని అర్థమండి. ఆప్షన్ బి కార్నివోర్స్, మాంసాహారులు. ఆప్షన్ సి హెర్బివోర్స్, శాకాహారులు. ఆప్షన్ డి రెప్టైల్స్, సర్పాలు. ఏంటండి, ఓన్లీ మొక్కలను మాత్రమే తినే జంతువులను ఏమంటారు? ఆప్షన్ సి శాకాహారులు, హెర్బివోర్స్. ఓన్లీ మాంసాన్ని మాత్రమే తినే జంతువులను కార్నివోర్స్, మాంసాహారులు. నెక్స్ట్, బోత్ మొక్కలని మరియు మాంసాన్ని రెండింటిని తినే జంతువులను ఏమంటారు? ఓమ్నివోర్స్, ఉభయహారులు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ డాష్ వ్యూస్ ఇట్స్ ఓన్ వెబ్. తన జాలాన్ని తానే నేసేది డాష్. ఆప్షన్ ఏ యాంట్, చీమ. ఆప్షన్ బి కాక్రోచ్, బొద్దింక. ఆప్షన్ సి స్పైడర్, సాలీడు. ఆప్షన్ డి బి తేనెటీగ. ఏంటండి తన జాలాన్ని తానే నేసేది? ఆప్షన్ సి స్పైడర్, సాలీడు. నెక్స్ట్ క్వశ్చన్, వీవర్ బర్డ్ బిల్డ్స్ నెస్ట్ యూజింగ్ డాష్. వీవర్ పక్షి గూడు నిర్మించడానికి డాష్ ఉపయోగిస్తుంది. ఆప్షన్ ఏ గ్రాస్ అండ్ లీవ్స్, గడ్డి, ఆకులు. ఆప్షన్ బి మడ్, మట్టి. ఆప్షన్ సి స్టోన్స్, రాళ్ళు. ఆప్షన్ డి వాటర్, నీరు. ఏంటండి వీవర్ పక్షి గూడు నిర్మించడానికి డాష్ ఉపయోగిస్తుంది? వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? ఆప్షన్ ఏ గ్రాస్ అండ్ లీవ్స్, గడ్డి మరియు ఆకులు. నెక్స్ట్ క్వశ్చన్, హనీ బీస్ లివ్స్ ఇన్ డాష్. తేనెటీగలు డాష్లో జీవిస్తాయి. ఆప్షన్ ఏ గ్రూప్స్, గుంపులు. ఆప్షన్ బి అలోన్, ఒంటరిగా. ఆప్షన్ సి కేవ్స్, గుహలు. ఆప్షన్ డి వాటర్, నీరు. ఎలా జీవిస్తాయంటే తేనెటీగలు? ఆప్షన్ ఏ గ్రూప్స్, గుంపులుగా. నెక్స్ట్ క్వశ్చన్, వి గెట్ డాష్ ఫ్రమ్ హనీ కోంబ్. తేనె గూడు నుండి మనకు డాష్ లభిస్తుంది. ఆప్షన్ ఏ మిల్క్, పాలు. ఆప్షన్ బి హనీ, తేనె. ఆప్షన్ సి ఆయిల్, నూనె. ఆప్షన్ డి జ్యూస్, రసం. ఏంటండి? ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, నియర్లీ 10 or 12 ఎలిఫెంట్స్ మూవ్ ఇన్ ఏ డాష్. దాదాపు 10 లేదా 12 ఏనుగులు కలిసి డాష్గా కదులుతాయి. ఆప్షన్ ఏ హెడ్, గుంపు. ఆప్షన్ బి పెయిర్, జంట. ఆప్షన్ సి నెస్ట్, గూడు. ఆప్షన్ డి వెబ్, జాలం. ఏంటండి కరెక్ట్ ఆన్సర్? ఆప్షన్ ఏ హెడ్, గుంపు. నెక్స్ట్ క్వశ్చన్, ద ఎల్డర్లీ ఫీమేల్ ఎలిఫెంట్ లీడ్స్ ద డాష్. వృద్ధ ఆడ ఏనుగు డాష్ను నడిపిస్తుంది. ఆప్షన్ ఏ హెడ్, గుంపు. ఆప్షన్ బి స్కూల్, పాఠశాల. ఆప్షన్ సి ఫారెస్ట్, అడవి. ఆప్షన్ డి రివర్, నది.
ఏంటండి కరెక్ట్ ఆన్సర్? ఆప్షన్ ఏ హెడ్ గుంపు. నెక్స్ట్ క్వశ్చన్. ఈగల్ యూజువల్లీ బిల్డ్స్ నెస్ట్ ఆన్ డాష్. గద్ద సాధారణంగా డాష్ పై గూడు కట్టుకుంటుంది. ఆప్షన్ ఏ వాటర్ నీరు, ఆప్షన్ బి రాకీ క్లిఫ్స్ రాతి కొండలు, ఆప్షన్ సి శాండ్ ఇసుక, ఆప్షన్ డి గ్రాస్ గడ్డి. ఎక్కడ నిర్మించుకుంటుందండి గద్ద? రాకీ క్లిఫ్స్ రాతి కొండల పైన తన గూడును నిర్మించుకుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. బర్డ్స్ బిల్డ్ నెస్ట్స్ మెయిన్లీ టు డాష్. పక్షులు ప్రధానంగా గూడు కట్టే కారణం ఎందుకండి? ఆప్షన్ ఏ ప్లే ఆడుకోవటానికి, ఆప్షన్ బి కుక్ ఫుడ్ ఆహారం వండటానికి, ఆప్షన్ సి లే ఎగ్స్ అండ్ ప్రొటెక్ట్ బేబీస్ గుడ్లు పెట్టి పిల్లలను రక్షించటానికి, ఆప్షన్ డి స్విమ్ ఈదటానికి. దేనికండి పక్షులు గూడు కడతాయి? ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లే ఎగ్స్ అండ్ ప్రొటెక్ట్ బేబీస్ గుడ్లు పెట్టి పిల్లలను రక్షించడానికి. నెక్స్ట్ క్వశ్చన్. క్రో మేక్స్ నెస్ట్ యూజింగ్. కాకి గూడు నిర్మించడానికి డాష్ ఉపయోగిస్తుంది. ఆప్షన్ ఏ ట్విగ్స్ అండ్ లీవ్స్ కొమ్మలు ఆకులు, ఆప్షన్ బి మెటల్ లోహం, ఆప్షన్ సి ప్లాస్టిక్, ఆప్షన్ డి గ్లాస్ గాజు. ఏంటండి కరెక్ట్ ఆన్సర్? కాకి గూడు నిర్మించడానికి వేటిని ఉపయోగిస్తుంది? ఆప్షన్ ఏ ట్విగ్స్ అండ్ లీవ్స్ కొమ్మలు ఆకులు. నెక్స్ట్ క్వశ్చన్. ఎనిమల్స్ విత్ షార్ప్ టీత్ టు టియర్ మీట్ ఆర్ కాల్డ్ డాష్. మాంసాన్ని చీల్చే పదునైన పళ్ళున్న జంతువులను డాష్ అంటారు. ఆప్షన్ ఏ హెర్బివోర్స్ శాకాహారులు, ఆప్షన్ బి కార్నివోర్స్ మాంసాహారులు, ఆప్షన్ సి ఓమ్నివోర్స్ సర్వాహారులు ఆర్ ఉభయహారులు, ఆప్షన్ డి ఇన్సెక్ట్స్ కీటకాలు. ఏంటండి మాంసాన్ని చీల్చే పదునైన పళ్ళున్న జంతువులను? ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కార్నివోర్స్ మాంసాహారులు అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. బర్డ్స్ హ్యావ్ డాష్ ఆన్ దేర్ బాడీ. పక్షుల శరీరంపై డాష్ ఉంటాయి. ఆప్షన్ ఏ ఫర్ రోమాలు, ఆప్షన్ బి ఫెదర్స్ ఈకలు, ఆప్షన్ సి స్కేల్స్ పుట్టు, ఆప్షన్ డి స్కిన్ చర్మం. ఏముంటాయండి పక్షుల శరీరంపై? ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఫెదర్స్ ఈకలు. విచ్ బర్డ్ మేక్స్ హ్యాంగింగ్ నెస్ట్స్. ఏ పక్షి వేలాడే గూడు కడుతుంది? ఆప్షన్ ఏ క్రో కాకి, ఆప్షన్ బి ఈగల్ గద్ద, ఆప్షన్ సి వీవర్ బర్డ్ వీవర్ పక్షి, ఆప్షన్ డి ఓల్ గుడ్లగూబ. ఏంటండి వేలాడే గూడు కడుతుంది? ఏది కడుతుంది? ఆప్షన్ సి వీవర్ బర్డ్. నెక్స్ట్ క్వశ్చన్. బర్డ్స్ యూజ్ బీక్ టు డాష్. పక్షులు చుంచిని అంటే ముక్కును డాష్ కోసం ఉపయోగిస్తారు. ఆప్షన్ ఏ ఈట్ ఫుడ్ ఆహారం తినడం, ఆప్షన్ బి రైట్ రాయడం, ఆప్షన్ సి పెయింట్ రంగులు వేయడం, ఆప్షన్ డి స్లీప్ ఆడతారండి ముక్కుని. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈట్ ఫుడ్ ఆహారం తినడం కోసం. ఇంతటితో ఈ చాప్టర్లో ఉన్న ప్రీవియస్ టెట్ అండ్ డిఎస్సి ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కవర్ అయ్యాయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.